సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు సీనియర్ డాక్టర్ల బృందం. ప్రస్తుతం అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, అలాగే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ వెళ్లారు. ఇక్కడే తుంటి ఎముకకు సర్జరీ చేయించుకున్నారు కేసీఆర్. ఇటీవల ఏజీ హాస్పిటల్లో కూడా కేసీఆర్కు వైద్య పరీక్షలు జరిగాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై టెన్షన్లో ఉన్నారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ఆయన హాస్పిటల్కి వెళ్లారు. ఆ సందర్భంలో రెగ్యులర్ చెకప్స్ అంటూ కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలు కావచ్చు, అంతకన్నా ముందు కవిత రాసిన లేఖ నేపథ్యంలో జరిగిన చర్చ కావచ్చు, ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మరి ముఖ్యంగా కాళేశ్వరం విచారణ, వీటన్నిటి చుట్టూత ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది అనే ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమైన పరిస్థితి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై టెన్షన్లో కేసీఆర్ ఉన్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు, అట్ ద సేమ్ టైం ఎన్ని గంటలకు చేరుకోవడం జరిగింది, ఆయనకు సంబంధించి ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు, ఆయన ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన అడ్మిట్ అయ్యారా లేకపోతే నార్మల్ హెల్త్ చెకప్ అయినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, యశోద హాస్పిటల్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హెల్త్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు కేసీఆర్. కుటుంబ సమేతంగా చేయించుకున్నారు. అప్పుడు కాస్త అనారోగ్యం పాలు కావడంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఒక వారం రోజులు ఇక్కడే నందినగర్ నివాసంలో ఉండి ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కాస్త రెస్ట్ తీసుకున్నారు. తర్వాత గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు గత కొంతకాలంగా. మళ్ళీ తీవ్ర జ్వరం రావడంతో ఈ రోజు గజ్వేల్ నుంచి బయలుదేరి డైరెక్ట్ గా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చి యశోద ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. జ్వరం తగ్గకపోవడానికి గల కారణాలపైన ప్రస్తుతం డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ కి ఆరోగ్యం బాగానే ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. కానీ ఎందుకు పదే రిపీట్ అవుతుంది, అనారోగ్యానికి కారణం అవుతున్నారు అనేటువంటి అంశంపైన డాక్టర్లు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పుడైతే తుంటి ఎముక విరిగిపోయిందో, ఆయనకు సంబంధించినటువంటి బోన్ రీప్లేస్మెంట్ అయిందో, అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో కేసీఆర్ ని అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఆయన హైదరాబాద్ చేరుకున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కేటీఆర్ సతీమణి, కేటీఆర్ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ కేసీఆర్ సతీమణి కూడా గజ్వేల్ నుంచి ఈ రోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. సో ఆయన యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఏ సమస్య వచ్చినా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లేవారు. బ్లడ్ టెస్ట్ కానీ, జ్వరం కానీ, ఇతరత్ర పరీక్షలు కానీ, వైద్య పరీక్షలకి యశోద సోమాజిగూడ ఆసుపత్రిలోనే రెగ్యులర్ గా వైద్యం చేయించుకునేవారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత, బోన్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత, ఆయన తుంటి ఎముక చికిత్స అయిన తర్వాత ఏజీ ఆసుపత్రికి మారారు. ఏజీకి పదే ఏజీ ఆసుపత్రికి వెళ్ళడము, అక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవడము, అక్కడే ఏదైనా అనారోగ్య కారణాలు ఉంటే అక్కడే చికిత్స చేసుకోవడం చేశారు. మళ్ళీ సోమాజిగూడ యశోద హాస్పిటల్కి రావడం పైన కాస్త పార్టీ వర్గాలు, కుటుంబ సభ్యులు ఆరాధిస్తా ఉన్నారు, ఆందోళన చెందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే తీవ్ర జ్వరంతో ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సచిన్, అంటే కేవలం జ్వరానికి సంబంధించి మాత్రమే, లేకపోతే ఎందుకంటే గతంలో కూడా మీరు అన్నట్టుగా తుంటి ఎముకకి సంబంధించి గాయమంది సర్జరీ అయింది కాబట్టి అక్కడ, సో దానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది పెట్టిన వాతావరణం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా, లేకపోతే కేవలం జ్వరం కారణంగానే ఆయన హాస్పిటల్కి వెళ్ళారనే చర్చ మాత్రమే అక్కడ ఉందా? ఎగ్జాక్ట్లీ, మొన్న ఏజీ ఆసుపత్రిలో కూడా జ్వరం కారణంగానే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించి పరీక్షలు చేశారు. ఏం లేదు అని తేల్చి వైద్యుల పర్యవేక్షణలో రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆయన నందినగర్ నివాసంలోనే దాదాపు 1 వీక్ ఉన్నారు. 1 వీక్ కూడా నాయకులను ఇక్కడే కలిశారు. కొద్దిమంది అత్యంత కీలకమైన నాయకులను మాత్రం కుటుంబ సభ్యులను కలిశారు. తర్వాత గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. కాస్త ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ ముందు హాజరయ్యారు. తర్వాత దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశారు. కాళేశ్వరంలో ఉన్నటువంటి మొత్తం డివిజన్స్, అన్ని డివిజన్స్ లో మేడిగడ్డ, సుందిల్ల, ఈ బ్యారేజ్ల సందర్శన చేయడానికి సిద్ధంగా కావడానికి పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. కేసీఆర్ కూడా యాక్టివ్ అవుతారు అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ గత కొంతకాలంగా మళ్ళీ కేసీఆర్ అనారోగ్యం పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడడంతో ప్రస్తుతం దానిపైన ప్రస్తుతం చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం ఇది తీవ్రమైనటువంటి జ్వరంగానే ఉందా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ కానీ, వెదర్ చేంజెస్ వల్ల కానీ ఇంకేమైనా ఇతర ఇబ్బందులు, సమస్యలు తలెత్తాయా, ఆరోగ్య సమస్యలు అనేటువంటిది ప్రస్తుతం డాక్టర్లు చూస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చికిత్స అయితే తీసుకుంటున్నారు ఆసుపత్రిలోనే, మరి అక్కడే ఉంటారా, తిరిగి చికిత్స తర్వాత
నందినగర్ నివాసానికి చేరుకుంటారా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధు, కేసీఆర్ తో ఎవరున్నారు? కేసీఆర్ వెంట ఎవరున్నారు? సతీమణితో పాటు పిల్లలు, మరి ముఖ్యంగా కేటీఆర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఉన్నారు? కవిత కూడా మరి కాసేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది అక్కడికి. అంటే ప్రస్తుతానికి మాత్రం ఇంకా కవిత రీచ్ అవుతారా లేదా అనేటువంటిది క్లారిటీ అయితే లేదు, కానీ కుటుంబ సభ్యులు ప్రస్తుతం రీచ్ అవుతా ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలిసి కుటుంబ సభ్యులు అవేసి ఆటోమేటిక్ గా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, ఆసుపత్రిలోనే ఆయన చికిత్స తీసుకోవాలి అనుకుంటే మాత్రం కుటుంబ సభ్యులు చేరుకునేటువంటి అవకాశం ఉంది ఆసుపత్రికి. అందరూ కూడా లేదు అంటే మాత్రం ఆయన కేవలం చికిత్స తీసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో మెడికేషన్ తీసుకున్న తర్వాత నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశం ఉంటే నందినగర్ నివాసానికి చేరుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పొలిటికల్ గా కాస్త యాక్టివ్ కావాల్సినటువంటి అంశం ఉంది. వీటన్నిటిపైన దృష్టి అయితే పెడుతున్నారు. కొద్దిసేపట్లో అధికారిక సమాచారం రానుంది పార్టీ వర్గాల నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ. రైట్, అంటే మీరు అన్నట్టుగా అంత సీరియస్గా కనిపించట్లేదు, బట్ ఆయన అడ్మిట్ అయ్యారనే వార్త చక్కర్లో కొడుతుంది కాబట్టి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా ఇక్కడ యశోద హాస్పిటల్ నుంచి? అంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. సాధారణంగా సాధారణ జ్వరమే కాబట్టి కాస్త తీవ్రంగా జ్వరం ఇబ్బంది పెడతా ఉంది. అదేంటి వైరల్ ఫీవర్ అనో లేకుంటే ఇంకా ఇతరత్ర ఏం డిటెక్ట్ చేయలేదు. ప్రస్తుతం తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడతా ఉన్నారు. సాధారణ జ్వరమే అయితే మెడికేషన్ తర్వాత ఆయన నందినగర్ నివాసంలోనే ఉండే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం లేదు, మెడికేషన్ కోసం ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలి, ఆసుపత్రిలోనే అడ్మిట్ అవ్వాలి అంటే మాత్రం డాక్టర్ల సూచన మేరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. హెల్త్ బులెటిన్ విషయంలో అంటే కుటుంబ సభ్యులు పార్టీ వర్గాలు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ పోషించింది. కేసీఆర్ అందరికీ సుపరిచితుడే కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఆయన పైన కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాచారం ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది బయటికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు పార్టీ అనేటువంటిది భావిస్తా ఉన్నారు. సో కొద్దిసేపట్లో ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మధు, ఇక్కడ కొద్ది రోజుల క్రితం ఆయన మీరు అన్నట్టుగా ఏజీ హాస్పిటల్కి వెళ్ళారు, ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళిన సందర్భం మరి ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన టెన్షన్ పడుతున్నారనే ఒక చర్చ జరుగుతోంది. సో అది ఇంపాక్ట్ ఉందా? పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? అంటే ఏజీ ఆసుపత్రికి పోయినప్పుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, మళ్ళీ గాయం ఏమైనా తిరగతోడిందా అనేటువంటి ఒక చర్చ కొనసాగింది. కానీ 1 వీక్ రెస్ట్ లో ఉండాలి అని చెప్పారు. అదే రకంగా ఆయన మెడికేషన్ తీసుకున్నారు, వైద్య పరీక్షలు జరిగాయి, వివిధ బ్లడ్ టెస్టులు కానీ స్కానింగ్లు కానీ ఎంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారనేటువంటిది పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆయన మళ్ళీ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత ఆయన ఇలా కంటిన్యూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్యంత ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాటి మాత్రమే ఆయన పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఫామ్ హౌస్ కి ఆయన పరిమితమయ్యారు, అక్కడే రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కేసీఆర్ అనారోగ్య కారణాలు కొంచెం ఫేస్ చేస్తా ఉన్నారు కాబట్టి రెస్ట్ లోనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కాస్త దూరంగానే ఉన్నారు. చాలా మందికి నాయకులకి అందుబాటులో లేకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు సూచించిన రేపు రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఏజీ నుంచి మళ్ళీ యశోద ఆసుపత్రికి రావడం